తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా భద్రాద్రి జిల్లాకు వస్తున్న రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తొలిసారిగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో పర్యటించనున్నారు. అయితే సీఎం పర్యటన కోసం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు 2 ప్రత్యేక హెలికాప్టర్లో భద్రాచలం చేరుకుంటారు. భద్రాచలానికి హెలికాప్టర్ ద్వారా చేరుకున్న వెంటనే సీఎం రేవంత్ రెడ్డి నేరుగా భద్రాద్రి రామయ్యను దర్శించుకుని రామాలయం అభివృద్ధిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది. గతంలో ఆలయ అభివృద్ధి పనులపై దేవస్థానం అధికారులతో ఈవో పలు దఫాలుగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. సీఎం రేవంత్ సమక్షంలో దేవస్థానం అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి భద్రాద్రి రామయ్య సన్నిధిలో సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు భద్రాచలంకి వచ్చి ఎప్పుడు 2014లో వచ్చి 100 కోట్లు ఇస్తానని, 2023లో 22లో వచ్చి 1000 కోట్లు ఇస్తానని భద్రాచలం మొత్తం చూడనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మన ముఖ్యమంత్రి మనకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గెలిచి మరి భద్రాచలానికి పట్టణానికి రావడం, భద్రాచల రాముల పట్ల ఉన్నటువంటి ప్రేమ కానీ, భద్రాద్రి జిల్లా పట్ల ఉన్నటువంటి ప్రేమ ముఖ్యమంత్రి గారి ఎంత అంత అనేది చెప్పలేనంత అని చెప్పవచ్చు. ఎందుకంటే గెలవడం, రావడం, ఇక్కడ సమస్యలను తెలుసుకొని తప్పనిసరిగా అన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన చేసేటందుకు మాత్రమే రావడం జరుగుతున్నది. రేపు 11వ తారీఖు నాడు మరి ఈ వారం వచ్చి ఇక్కడ అన్ని విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసుకొని ఒకటిగా పనిచేసేటందుకు ముందుకు వేయటందుకు గాను వచ్చే ఏది ప్రజా జీవన సభ ఎటు మనుగూరులో ఉంది. అక్కడ కూడా పెద్ద ఎత్తున జనాన్ని మొబిలైజ్ చేస్తున్న మన పార్టీ నాయకత్వం అంతా కూడా అక్కడ ఉంది. దిగ్విజయంగా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించే కార్యక్రమాన్ని ముందుగా మిథిలా స్టేడియంలో నిర్వహించాలని అధికారులు భావించినా సాంకేతిక కారణాలతో వేదికను భద్రాచలంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు మార్చారు. అక్కడ ఏర్పాట్లను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, భద్రాద్రి డీసీసీ అధ్యక్షుడు పోదెం వీరయ్య తదితరులు పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమైన తర్వాత భద్రాద్రి జిల్లా యంత్రాంగంతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహిస్తారని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఆ తర్వాత మనుగూరు సభలో పాల్గొంటారు. చాలా మంది నిరుపేదలు మరి ఆశ్రయం లేక నిలవెల్లాడుతూ ఉన్నారు. అటువంటి వారికి ఒక ఇల్లు ఇవ్వాలనే సంకల్పంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాముడి సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయాలని చెప్పి అనుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ మినిస్టర్ తన సొంత జిల్లా ఇక్కడికి తన సొంత జిల్లాలో దీన్ని లాంచ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. దానిలో భాగంగా ఇక్కడ అధికారుల పర్యవేక్షణలో దానికి సంబంధించిన పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాన్ని లాంచ్ చేసే దాంట్లో భాగంగా రాష్ట్ర క్యాబినెట్ మొత్తం కూడా భద్రాచలం రాముల వారి సన్నిధిలో దీన్ని లాంచ్ చేయడం కోసం, ఇందిరమ్మ లాంచ్ చేయడం కోసం క్యాబినెట్లో ఉన్న మంత్రులంతా కూడా ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. పినపాక నియోజకవర్గంలోని మనుగూరులో నిర్వహించే సీఎం రేవంత్ రెడ్డి సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సీఎంతో పాటు పలువురు మంత్రులు ఈ సభకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఉన్న హెలీప్యాడ్ ను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నారు. ఈ సభకు భారీగా ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉంది. ఈ గ్యారెంటీ పథకాలలో 100% ఈ ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధంగా ఉందనేది మన అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ వైపుగానే ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ పోవడం జరుగుతూ ఉంది. ఇలా చాలామంది ఇందిరమ్మ ఇల్లు గత 10 ఏళ్లలో చూస్తే గత ప్రభుత్వం చెప్పినటువంటి పథకం ఆ ఇల్లు ఎక్కడ లేవు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. ఈసారి కూడా మాకు వస్తాయని ఆశతో ఆశతో పేద ప్రజలు మరి నమ్మకం పెట్టుకుని గెలిపించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి అట్టడుగున ఉన్నటువంటి పేదలకు ఇల్లు కట్టుకునేటువంటి పేదలకు ఏదైతే ఉందో ఇందిరమ్మ పథకం, అది మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రారంభం చేయడం అనేది, అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటే ఏజెన్సీ ప్రాంతం, ఆదివాసీలు ఎక్కువ నివసించిన ప్రాంతంలో ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరి ప్రారంభం చేస్తున్న సందర్భంలో కూడా మా నియోజకవర్గం తరపున నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. బహిరంగ సభలో
ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సభా ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో రామాలయ అభివృద్ధి కోసం ఏమి వరాలు ఇవ్వనున్నారో అని భద్రాద్రి వాసులు గంపెడు ఆశతో ఎదురు చూస్తున్నారు.